ఇక అసెంబ్లీలా మస్తు ముచ్చట్లయినాయి ఉల్లా. అసెంబ్లీలా కొత్త స్పీకర్ అచ్చుడు, అట్లనే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, గిట్లా శాన్య ముచ్చట్లున్నాయి ఉల్లా. పోదాం పార్రి అసెంబ్లీ దాకా. ఇక తెలంగాణ కొత్త అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ సారు ఏకగ్రీవంగా ఎన్నికైండుల్లా. ఇంకొకరు ఎవరు నామినేషన్ ఇవ్వకపోవడంతోనే ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఈ ముచ్చట చెప్పి కొత్త స్పీకర్ గడ్డం ప్రసాద్ సారును బాధ్యతలను స్వీకరించమని పిలిస్తే ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ ఇంకొందరు కలిసి తోలుకొచ్చి స్పీకర్ సీట్ల కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరు సభలున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన దగ్గరికి పోయి అభినందనలు చెప్పిర్రు. ఇక దీనికంటే ముందు సభ షురూ కాగానే ఇంతకు ముందు ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించిండు. అందులో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గిట్ల ప్రమాణం చేసిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను, కల్వకుంట్ల తారక రామారావు అని నేను, పాడి కౌశిక్ రెడ్డి అని నేను, కడియం శ్రీహరి అని నేను, కొత్త ప్రభాకర్ రెడ్డి అని నేను, టి పద్మారావు అని నేను, పల్లా రాజేశ్వర్ రెడ్డి అని నేను. అయితే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని వెట్టుడు ఇష్టం లేని బీజేపీ ఎమ్మెల్యేలు అప్పుడు ప్రమాణ స్వీకారం చేయకుండా కొత్త స్పీకర్ వచ్చినాక గడ్డం ప్రసాద్ కుమార్ సార్ సమక్షంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిర్రు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామ్రావు పవార్ పాటిల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు ఉన్నారు. ఇక ఇప్పటికీ 117 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా మాజీ సీఎం కేసీఆర్, అట్లనే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సార్లు ప్రమాణ స్వీకారం చేయలేదు. మైటి రాజా సింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని నేను, ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను, కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను, పైడి రాకేష్ రెడ్డి అనే నేను, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అని నేను, మై పవార్ రామారావు పటేల్, పాయల్ శంకర్ అనే నేను. తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నికైన గడ్డం ప్రసాద్ సార్కు అన్ని పార్టీల నాయకులు గిట్ల ధన్యవాదాలు చెప్పిర్రు. మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. 2200 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు వారు అక్కడి ప్రజల యొక్క సేవలో వారు ముందున్నారు. అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజ్ కావాలని వారే ఆ రోజు ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజ్ మంజూరు అయింది. ఇంకా స్టాఫ్ ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వారే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నగూడ చౌరస్తా వరకు రోడ్ వైడనింగ్ విషయంలో కానీ వీట్లల్లో కూడా వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ప్రాంతం యొక్క అభివృద్ధిని వారు ఎప్పుడూ మర్చిపోకుండా వారు ఎన్నికలలో గెలిచిన ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో పెట్టడానికి మీరు చూపెట్టిన చొరవ, మీరు తీసుకున్న అనేక ప్రోగ్రెసివ్ అడుగులు తప్పకుండా మరి ఐడియలిస్టిక్గా రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటాయని, ఆ క్రమంలోనే శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా, రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇప్పుడే పెద్దలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు కూడా చెప్పినట్టు
మరి ఈ సభ అందరి సభ, ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని, ప్రతి సభ్యుడి యొక్క హక్కులను, ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క, ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో, రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో, ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ, మీ బాధ్యతలో మీరు 100% విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు అభినందనలు అధ్యక్ష. సహజంగానే శాంతమూర్తిగా ఓపికవంతులు. మీ మీ మీరు మీ ముఖ కవళికల ద్వారానే, మీ కను సైగల ద్వారానే అందరూ కూడా ఆవేశాలు కూడా సర్దుమణుగుతాయని ఆశిస్తూ, ఆ విధంగా ఒక పరిపూర్ణమైనటువంటి స్పీకర్గా గొప్ప పేరు ప్రఖ్యాతలు మీరు పొందాలని కోరుకుంటూ, ఆశిస్తూ, అభిలషిస్తూ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక తర్వాత మాట్లాడిన స్పీకర్ సారు ఇట్లా చెప్పుకొచ్చిండు. నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యులు మరియు ఇతర పార్టీల సభ్యులందరికీ నన్ను 3వ శాసనసభకు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాపై విశ్వాసం ఉంచి సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు నాకు శుభాభివందనలు తెలియజేస్తూ, నా గురించి మంచి మాటలు చెప్పిన మీకందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.